నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో బీసీ ఈబీసీలకు ఊరట, దరఖాస్తు గడువు పెంపు. షోకాజ్ నోటీసులు ఇంకా అందలేదు, ఎవరి ముందు మోకలిర్రని మల్లన్న స్పష్టం. తనకు క్యారెక్టర్ ఉందన్న విజయసాయిరెడ్డి, వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్. రెపో రేటును 0.25% మేర తగ్గింపు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి. మాజీ మంత్రి ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ వైసీపీలో చేరారు. ఇవాళ ఉదయం ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శైలజనాథ్ తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి కూడా వైసీపీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు అనంత వెంకటరామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, మెరుగ నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు. గతంలో శైలజనాథ్ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రాథమిక విద్యాశాఖ, పాఠ్య పుస్తకాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 2022 జనవరి 16 నుంచి 2022 నవంబర్ 23 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. సూర్య, వినిపిస్తుందా? సూర్య, చెప్పండి. మాజీ మంత్రి ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ వైసీపీలో చేరారు. ఇవాళ ఉదయం ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శైలజనాథ్ తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి కూడా వైసీపీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు అనంత వెంకటరామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, మెరుగ నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు. గతంలో శైలజనాథ్ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రాథమిక విద్యాశాఖ, పాఠ్య పుస్తకాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 2022 జనవరి 16 నుంచి 2022 నవంబర్ 23 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది, ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అందే కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ, అట్లాగే అక్కడ పేద పేదలకు సీట్లు రావాలి. అక్కడ 50% సీట్లు లాగా ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఫస్ట్ నుంచి కూడా మాట చెప్తా ఉన్నాం. అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే ముందుకెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకొచ్చిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాన ఉండాలా. అట్లా కూడా కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో
రైతుల యొక్క అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం. ఐ టోల్డ్ పాలిటిక్స్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి శైలజనాథ్ ఏపీ కాంగ్రెస్ పార్టీకి పిసిసి చీఫ్ షర్మిలకి జలకిచ్చారని చెప్పొచ్చు. హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఏకంగా ఆయన తాడేపల్లికి వెళ్లి వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. వైసీపీ కండువా కప్పి ఆయనకు జగన్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే జగన్ నుంచి కీలకమైన హామీ దక్కిన తర్వాతే శైలజనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకైతే తెలుస్తోంది. అయితే 2029 ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శైలజనాథ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంటుందన్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. జగన్ నుంచి ఈ మేరకు హామీ దక్కాకే శైలజనాథ్ ముందడుగు వేసినట్టు సమాచారం. అయితే శైలజనాథ్ చేరికతో సింగనమల నియోజకవర్గంలో పార్టీ బలం మరింత పుంజుకుంటుందని వైసీపీ ఆశిస్తోంది. ఇక శైలజనాథ్ తో పాటు ఈ రోజు ఏఐసిసి మెంబర్ అనంతపురం డిసిసి మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇక శైలజనాథ్ గత కొంతకాలంగా రాజకీయంగా గడ్డి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. నిజానికి ఈయన 2023లో టీడీపీలో చేరేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. అయితే టీడీపీలో చేరే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సిఐడి అరెస్ట్ చేయడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. అప్పట్లో ఈయన రాజమండ్రికి వెళ్లి చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ని కూడా పరామర్శ రావడం జరిగింది. ఇక వైసీపీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా శైలజనాథ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధమన్నారు. అదే విధంగా ప్రజల తరఫున వైసీపీకి పోరాడుతుందని ఆ ఆశయాలు, ఆ విధానాలు, రాజకీయ విధానాలు నచ్చడం వల్లే వైసీపీ పార్టీలోకి చేరాలని తెలపడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అవలంబిస్తోందని కూడా విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారో ఆ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని ఆయన ఘాటుగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు చేశారు. అదేవిధంగా ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రజల కష్టాలు తీర్చేందుకు నా వంతు పనిచేస్తానని, రాజకీయాలు ప్రజా ప్రయోజనాల కోసం చేయాలి కానీ ఆర్థిక ప్రయోజనాల కోసం కాదంటూ ఘాటుగా విమర్శలు కూడా చేశారు కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు కూడా వచ్చి దీంట్లో వైసీపీలో చేరే అవకాశం ఉంది, ఎవరెవరు వస్తారు ఇప్పుడే చెప్పలేమంటూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక జగన్ ఏ బాధ్యత అప్పగించినా సరే నా శక్తి మేరకు పనిచేస్తానని శైలజనాథ్ చెప్పడం జరిగింది. ఒకసారి గతం గురించి మనం పరిశీలన చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వంలో శైలజనాథ్ కీలకంగా వ్యవహరించారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున సింగనమల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2014, 2019 సింగనమల నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అదేవిధంగా 2022 జనవరి నుంచి నవంబర్ వరకు ఏపీ పిసిసి చీఫ్ గా కూడా ఆయన పనిచేశారు. గతంలో టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగింది. అయినప్పటికీ ఆ నిర్ణయం అనేది తీసుకోలేదు. జేసీ ప్రకాష్ రాయబారంతో ఆహ్వానం అందిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఆయన తెలుగుదేశం పార్టీ చూడలేదు. ఇక ఏకంగా వైసీపీలోకి ఈ రోజు చేరడం జరిగింది. అదేవిధంగా షర్మిల ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఆమెతో పాటు ఆయన నడిచారు. అయినా కూడా కొంతకాలంగా కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండడం జరిగింది. దీంతో ఆయన అధికార తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా అన్న ఒక పుకార్లు కూడా షికార్లు చేశాయి. కానీ ఆయన ఈరోజు అనూహ్యంగా జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఒక చర్చాసీనంగా మారిందని చెప్పచ్చు. ఇక అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలో వైసీపీ గ్రూప్ రాజకీయాలతో ఇప్పటికే సతమతమవుతోంది. శైలజనాథ్ వైసీపీలో చేరడంతో ఎస్సీ రిజర్వ్డ్ సింగనమల నియోజకవర్గంలో వైసీపీలో ముందు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కూడా ఒక స్థానికంగా ఒక ఆసక్తికరమైన చర్చ అన్నది ఇప్పటికే మొదలైంది. మనం చూసామంటే 2024 ఎన్నికల్లో సింగనమల ఎమ్మెల్యే టికెట్ మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి దక్కలేదు. దీంతో ఆమె అప్పటి నుంచి కూడా వైసీపీతో అంటే ముట్టనట్టుగానే ఉంటున్నారు. అంటే ఈ సందర్భంలో వీరాంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్ సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం వైసీపీ కల్పించింది. అయితే టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోయారు. గత ఎన్నికల్లోనే పాకే శైలజనాథ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా కేవలం 3,469 ఓట్లు మాత్రమే పోలే
అంటే కేవలం 2% ఓట్లను మాత్రమే దక్కించుకోవడం అన్నది మనం చూసాం. మరి ఆయన వైసీపీలోకి ఈ రోజు చేరడంతో అదే విధంగా రానున్న రోజుల్లో జగన్ ఆయనకు ముఖ్యమైన కీలకమైన బాధ్యతలు ఇవ్వనున్నట్టు కూడా సమాచారం అందుతోంది. అదే విధంగా తిరిగి ఆయన సింగనమల నియోజకవర్గంలో పట్టు తెచ్చుకోగలిగితే రాబో ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ఒక వార్త కూడా ఒక చక్కర్లు కొడుతోంది. ఇంకో వారం రోజుల్లో అనంతపురం జిల్లా నుంచి కూడా మరింత మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లి వైసీపీలోకి చేరే అవకాశం కూడా ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది. శ్రీలత, సూర్య, గతంలో కాంగ్రెస్ పార్టీలో అంత చురుగ్గా పనిచేసిన ఆయన సడన్ గా వైసీపీలో చేయడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్రీలత, అతను కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు, మాజీ మంత్రిగా పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆయన కొన్ని నెలలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసినా సరే వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత కూడా కీలకంగా పనిచేసిన తర్వాత కూడా అక్కడ అసంతృప్తిగా ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇంకా కీలకమైన బాధ్యతలు ఆయనకు అప్పగించలేని తెలుస్తోంది. దాంతో ఆయన అసంతృప్తికి లోనై టీడీపీలో చేరే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే గతంలో చూసినబట్టి టీడీపీలో చేరే ప్రయత్నం చేశారు, అది కుదరకపోవడంతో ఈ రోజు వైసీపీలో చేరడం జరిగింది. అంటే కొన్ని కారణాలు, అంటే కీలకంగా అతనికి బాధ్యతలు అప్పగించలేదు, అతని స్థానాన్ని గుర్తించలేదు, ఇంత కృషి చేసి ఇంత పని చేసినా సరే కాంగ్రెస్ పార్టీలో విలువ లేదన్నట్టు ఆయన బయటికి వచ్చారన్నట్టు అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీలత, ఓకే, థ్యాంక్ యూ సూర్య. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తాజాగా ఆయన ఘాటుగా స్పందించారు. కులగణనపై మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం మాట్లాడితే సోకాజ్ నోటీసులు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారని యూపీఏ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారని చెప్పారు. కులగణనలో ఉన్న వ్యక్తులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని తెలిపారు. కాంగ్రెస్ క్లియర్ గా ఉందని, కానీ సర్కార్ క్లియర్ గా లేదని చెప్పుకొచ్చారు. నివేదికను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని తెలిపారు. కొందరు నేతలు బీసీలను పార్టీకి దూరం చేస్తున్నారని అన్నారు. బీసీలను అణిచివేయాలని చూస్తున్నారని చెప్పారు. షోకాజ్ నోటీసులపై ఈ నెల 12లోగా ఆలోచిస్తానన్నారు. బీసీ సమాజంతో మాట్లాడి నోటీసులపై సమాధానం ఇస్తారని మల్లన్న స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తాజాగా ఆయన ఘాటుగా స్పందించారు. కులగణనపై మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారంటూ ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారని, యూపీఏ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారని చెప్పారు. కులగణనలో ఉన్న వ్యక్తులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని తెలిపారు. కాంగ్రెస్ క్లియర్ గా ఉందని, కానీ సర్కార్ క్లియర్ గా లేదని చెప్పుకొచ్చారు. నివేదికను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని తెలిపారు. కొందరు నేతలు బీసీలను పార్టీకి దూరం చేస్తున్నారని అన్నారు. బీసీలను అణిచివేయాలని చూస్తున్నారని చెప్పారు. షోకాజ్ నోటీసులపై ఈ నెల 12లోగా ఆలోచిస్తానన్నారు. బీసీ సమాజంతో మాట్లాడి నోటీసులపై సమాధానం ఇస్తానని మల్లన్న స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం బీసీ నేత యుగేందర్ గౌడ్ అడిగి తెలుసుకుందాం. యుగేందర్ గారు చెప్పండి. చెప్పండి మేడం. హలో, చెప్పండి యుగేందర్ గారు. ఇప్పుడు బీసీ నాయకులు ఏదో నోరు మాట్లాడిందని చెప్పి ఈరోజు షోకాస్ పంపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. సరే, మేమనేది ఏంటంటే ఆయన అభిప్రాయం చెప్పిండు. అయితే గతంలో ఎంపీగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, తర్వాత ఎమ్మెల్యేగా అయినా వాళ్ళు ఎన్నోసార్లు కూడా అనేక సందర్భాల్లో
పార్టీ పైన నాయకుల పైన అనేక అనుచిత విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ బీసీ నాయకులు మాట్లాడితేనే ఈరోజు క్రమశిక్షణ కమిటీ చర్యలు అని చెప్పి తీస్తా ఉన్నారు. మరి ఇందాక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు మళ్ళీ ఆయన నియోజకవర్గంలో మళ్ళీ అదే ఏ విధమైన వైఖరి ఈరోజు అవలంబిస్తా ఉన్నాడు, ఏ విధమైనటువంటి పనులు చేస్తా ఉన్నాడో ఈరోజు వనపర్తి జిల్లా మొత్తం కూడా ఈరోజు చూస్తా ఉంది. మరి ఒకరికి మనం అనేటప్పుడు మనం కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుందని చెప్పి నేను నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు బీసీలకు కులగణన చేయాలని చెప్పి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొత్తుకునుడ ఏ పార్టీ కూడా చేయని పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నమ్మి అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి చూసాం, పనిచేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా కూడా ఈరోజు నేను ఒక సూటిగా అడుగుతా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ లెక్కలు వెల్లడించారండి. జానారెడ్డి గారికి ఏం పని అండి కమాండ్ కంట్రోల్ రూమ్ లో? ఆయనకు ఏ ప్రోటోకాల్ ఉందని చెప్పి ఈరోజు జానారెడ్డి గారు బీసీ రిజర్వేషన్లు వచ్చినప్పుడు కానీ, తర్వాత బీసీల అంశం వచ్చినప్పుడు కానీ సడన్ గా తెరపైకి వచ్చి వాళ్ళ వర్గానికి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం కూడా ఈరోజు జైపాల్ రెడ్డి గారు వకాలత పుచ్చుకొని చేస్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు లేకుండా ఆ లెక్కలు రిలీజ్ చేశారు. ఆ రోజు ఎవరెవరు ఉన్నారండి ఆ రూమ్ లో? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత జానారెడ్డి గారు, తదితర నాయకులు. మళ్ళీ అసెంబ్లీలో ఈరోజు సీఎం గారు అసెంబ్లీలో ప్రకటించాలి కానీ దానికి ముందే ప్రకటించి ఈరోజు సీఎం గారిని కూడా తప్పుతో పట్టే పరిస్థితి కూడా ఈరోజు కొంతమంది సీనియర్ నాయకులు చేస్తా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. ఒక పాలమూరు వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి బీసీలకు ఈరోజు అవి ఏదో చేయాలనే తపనతో ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఆయనను పని చేయకుండా ఈరోజు కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈరోజు ఆయన చేత అంటే తప్పుడు సమాచారంతో ఈరోజు ఆయనను బదనాం చేసే ప్రక్రియ చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారిని. అందుకే చెప్తా ఉన్నాం, ఈరోజు నల్గొండ జిల్లా నాయకులకు ఎన్నో రకాలుగా ఎంతో మందిని విమర్శించారు, వాళ్ళ మీద చర్యలు ఉండవు, మళ్ళీ హాయ్ బాయ్ అలాయ్ బాయ్లా చేసుకుంటారు. కానీ ఒక బీసీ నాయకుడు మాట్లాడితే వీళ్ళకి ఎందుకు అంత నొప్పి? చాలా సందర్భాలు చూశారు బీసీ నాయకులకు. ఎవరు మాట్లాడండి ఈరోజు మల్లన్న మాట్లాడుతున్నాడండి. బీసీలు అందరి తరఫున మల్లన్న మాట్లాడుతూ ఉన్నారు. సరే మాట్లాడే భాష వేరే ఉండొచ్చు, కానీ ఈరోజు కడుపు మండినోనికి తెలుస్తుంది ఆవేదన ఏందో. 75 ఏళ్లకు పైగా ఈరోజు జెండాలు మోసుకుంటా జిందాబాదులు కొట్టుకుంటా ఉంటే రాహుల్ గాంధీ గారు స్పష్టమైన మాట ఇస్తే రాహుల్ గాంధీ మాట కూడా ఈరోజు పక్కన పెట్టి కొంతమంది సీనియర్ నాయకులు వివరిస్తా ఉంటే, ముఖ్యమంత్రి మాట పక్కన పెట్టి సీనియర్ నాయకులు వివరిస్తా ఉంటే ఈరోజు ఏం మాట్లాడతారండి? మరి గతంలో ఉన్నటువంటి జనాభా ఇప్పుడు ఊర్లలో చూస్తామండి, ఒక ఊర్లో బీసీ జనాభా ఎంత ఉందో సింపుల్ గా మనం ఉంటే ఊర్లలో కూడా తెలుస్తుంది. బీసీలు ఎంత ఉన్నారు, ఓసీలు ఎంత ఉన్నారు, ఎస్సీ ఎంత ఉన్నది. ఎక్కడ చూసుకున్నా కూడా 54-56% పైగానే ఈరోజు ఉన్నారు. అవి బయట పడతామని ఈరోజు జానారెడ్డి గారు ఈరోజు దాన్ని తప్పుదో పట్టించనికనే ఆయన గేమే అని చెప్పి ఈరోజు మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు అర్థమవుతా ఉంది, ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తి ఎట్లా వచ్చి ఆ నివేదిక వెల్లడించినప్పుడు కూర్చుంటాడు అక్కడ. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు, సీఎం గారు చేస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తప్పుతో పట్టించే కుట్రనే జరుగుతుంది, ఈరోజు బదనం చేసే ప్రక్రియ తెలుస్తుంది. కాబట్టి నిజంగా ఈరోజు బీసీ సమాజం అంతా కూడా బీసీ నాయకుల వైపు ఉంటది. ఈరోజు షోకాజ్ నోటీసులు ఇచ్చినంత మాత్రం ఏం కాదు కదా, ఆయనకు సమాజం అండగా ఉంది. బీసీలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఏం మాట్లాడాలనుకుంటారో అది ఈరోజు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తీన్మార్ మల్లన్న నిజంగా నీ పార్టీ ఉంటే పార్టీ పరంగా చర్యలు తీసుకున్నా బీసీ సమాజం ఉంది కదా చేతుల, ఆ బీసీ సమాజం ఉన్నంత వరకు ఎవరు కూడా ఏ నాయకులు కూడా భయపడే అవసరం లేదు, భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈరోజు సమాజం అంతా కూడా ఈరోజు బీసీలంతా కూడా చైతన్యవంతం అయి ఉన్నారు. ఆ బీసీల రాజ్యాధికారం కోసం ఒక ముందడుగు పడ్డాడని చెప్పి మేము భావించినాం. సరే ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వానికి మేము ఒక రకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఎవరు చేయని సాహసం, ఎవరు చేయని పనిని ఈరోజు ఆయన చేశాడు, కులగణన చేసి ఒక బీసీల అభివృద్ధికి ముందడుగు వేయడంలో ఈరోజు ఆయన నిర్ణయం తీసుకున్నందుకు మేము అభినందిస్తాను. అదే సందర్భంలో లెక్కలు అటు ఇటు చేసి కొద్దిమంది చేయడం కూడా మేము కూడా దాన్ని బాధాకరం వ్యక్తం చేస్తా ఉన్నాం, విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు తీర్మాన మల్లన్న కానీ రకరకాల బీసీ వ్యక్తులకు కూడా ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తాయి. బీసీల జోలికి ఎవరు వచ్చినా కూడా ఈరోజు వాళ్ళకు రాబోయే ఎన్నికల్లో యుగేందర్ గారు, ఆయన ఒక అధికార పార్టీలో ఉండి ఒక అధికారిక పార్టీని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
అధికార పార్టీలో ఉండి ఆయన ఏమన్నాడంటే నిజంగా కూడా మేము ఆ రోజు తెలంగాణ అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు పెడతారని చెప్పి సమాజం అంతా ఎదురు చూసిందండి. క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ జరిగితే టీవీల ముందు ఎట్లా కూర్చొని చూస్తారో ఆ రోజు బీసీలంతా కూడా ఈ రోజు మా ఆకాంక్షలు నెరవేరుతున్నటువంటి రోజు, మా ఆకాంక్షలకు బిల్లు రూపంలో చట్టబద్ధ కల్పిస్తున్నారని చెప్పి చూస్తే లాస్ట్కి ఏం చేశారండి, ఈరోజు కేంద్రానికి పంపిస్తాం, రాజ్యాంగ సవరణ చేయాలి, తర్వాత మా పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పారు సీఎం గారు, సంతోషం. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్లకు ముందు ప్రతి పార్లమెంట్ కు 2 టికెట్లు ఇస్తే అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు కానీ 34 టికెట్లు కేటాయించే ఈరోజు తెలంగాణలో మళ్ళీ ఎన్ని టికెట్లు కేటాయించారు ఆ రోజు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ మొన్న కూడా చూసిన కదా జరిగిన ప్రక్రియ అంతా కూడా రాహుల్ గాంధీ గారు చిత్తచిత్తూరులో ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చిత్తచిత్తూరులో ఉన్నారు. కానీ కొంతమంది నాయకులు ఈ రోజు కుట్ర పన్ని ఈ విధంగా చేస్తా ఉన్నారు. నిజంగా కూడా షోకాజ్ నోటీసు అనేది సరే ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ కన్నా పార్టీ బీసీల ఓట్లు ఏంది గెలిచిందండి, తీర్మార్ మళ్ళీ కష్టం లేదండి, ప్రచారంలో బీసీల కష్టం లేదా, మళ్ళీ ఆయన ఎలక్షన్లకు ఉపయోగించుకోలేరు ప్రచారానికి. మరి ప్రచారం చేసినప్పుడు మాకు కూడా ఉంది, నేను కూడా ఒక బీసీ పొలిటికల్ చేసి చైర్మన్ గా ఉన్నా, నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా నమ్మి. కానీ ఈ రోజు మేము కూడా మా వర్గాలకు సమాధానం చెప్పుకోవాలి. ఈ రోజు ನೀವು కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ విధంగా చేస్తుంటే ఎందుకు నిలదీస్తలేరు అని చెప్పి ఈ రోజు బయట కూడా మాకు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి, అనేక మంది కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ రోజు బీసీల ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ రోజు బీసీ నాయకులకు పనిచేయాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమం కూడా ఏ విధంగా అయితే అన్ని పార్టీల నాయకులు పనిచేశారో బీసీ ఉద్యమంలో కూడా ఆ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ రోజు కలిసి రావాల్సిన సందర్భం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి భావించాలి. ఓకే, థ్యాంక్ యూ యుగేందర్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ ఎట్టకేలకు సవరించింది. రెపో రేటును 0.25% మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దీంతో రెపో రేటు 6.50% నుంచి 6.25%కి దిగొచ్చింది. వడ్డీ రేట్లను సవరించడం 2 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారైంది. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచుతూ వస్తుంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత రెపో రేటు 6.25%కి చేరింది. Sixth yesterday, 7th today of this month. You are all aware that the governor's statement after the MPC meeting contains the resolution of the MPC with regard to the policy rate and stance. It also contains announcements and measures which have a bearing on the monetary and regulatory policies. The Monetary Policy Committee resolution is of course of interest to a large number of people from various walks of life. It impacts the lives of virtually all citizens of the country. The resolution also provides the rationale and the thought process of the MPC and therefore is of relevance to businesses, economists, academicians and the finance world. Apart from these MPC-related announcements, the governor's statement has become an important medium for the Reserve Bank to highlight its priorities on which it would like its regulated entities to focus their energies on. It is an opportunity to point out areas of concern and challenges for the stakeholders to address their attention to. It is an occasion for the Reserve Bank to articulate its views on critical areas of interest. I will continue with this practice of a detailed statement after each MPC committee meeting. Now, before I come to the resolution of the MPC, kindly allow me a moment to reflect on the experience of the flexible inflation targeting framework. You are all aware that this inflation framework was
put in place in the year 2016 and it was reviewed in the year 2021. You are all also aware that this is a monumental change. Met on 5th, 6th, yesterday. చివరగా కోవిడ్ పరిణామాలతో 2020 మే నెలలో రెపో రేట్ను 40 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ తగ్గించింది. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచే ప్రక్రియను ప్రారంభించింది. అనంతరం 2023 మే నెల నుంచి కీలక రేట్లను స్థిరంగా ఉంచుతూ వచ్చిన కేంద్రం బ్యాంక్ తాజాగా 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ప్రభుత్వం అందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయాలని దరఖాస్తు గడువు ఈ నెల 12 వరకు పెంచామని మంత్రి ఎస్ సవిత చెప్పారు. రుణాల సద్వినియోగంపై విజయవాడ బీసీ భవన్లో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గడువు పెంపు సమాచారాన్ని జిల్లాలకు అందించాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో 3 రోజుల పాటు జరిగే మహాకుంభాభిషేక మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాల్టి నుంచి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమాల షెడ్యూల్ను ఆయన ప్రకటించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సంవత్సరంలో శృంగేరి జగద్గురువుల ఆధ్వర్యంలో కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించిన తర్వాత 42 సంవత్సరముల తర్వాత 2025 ఫిబ్రవరి 7, 8, 9వ తేదీలలో మళ్ళీ కుంభాభిషేక కార్యక్రమం ఆ జగద్గురువుల యొక్క ఆశీస్సులతో తుని తపోవన ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. ఈ కుంభాభిషేకం ద్వారా దేవతామూర్తులకు అఖండమైనటువంటి చైతన్య సిద్ధి కొరకు, అఖండమైనటువంటి మహత్వ సిద్ధి కొరకు ఈ కుంభాభిషేక కార్యక్రమాలు చేస్తారు. ఈ కుంభాభిషేక కార్యక్రమంతో పాటుగా శతచండీయాగం, మహారుద్రయాగమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమం చూసిన, ఇట్టి కార్యక్రమంలో పాల్గొనిన అఖండమైనటువంటి ఆ సంపూర్ణమైనటువంటి భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు అందరికీ కూడా సంప్రాప్తిస్తాయి. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వార్ల సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలకి పాత్రులు కాగలరు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరాభ్యా నమః. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 7, 8, 9 తారీఖులలో కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. 1982వ సంవత్సరంలో శృంగేరి జగద్గురు యొక్క కథాకంలో చేత ఈ కుంభాభిషేక హనుమకొండ డిటిసి పుప్పాల శ్రీనివాసంతో శుక్రవారం ఉదయం నుంచి ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదులు రావడంతో హనుమకొండలోని శ్రీనివాస్ ఇంటితో పాటు హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల్లోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. 4 టీంలు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత వరకు అసలు వీలే పడదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.